కర్ణాటకలో ఇప్పటికే చిత్ర విచిత్ర దోపిడీలు జరుగుతున్నాయి. కొత్త దోపిడీ ఏంటంటే, ఇప్పుడు మనం చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు పార్కింగ్ కోసం ప్లేస్ పెట్టుకోరు. ఎందుకయ్యా అంటే, పార్కింగ్ కోసం ఆ పెట్టే ప్లేసు ఇంకో గది కింద పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. వాళ్ళుగా కట్టించుకునే కొంతమంది మాత్రం పెట్టుకుంటారు. కొనుక్కునేటటువంటోళ్ళకి సాధారణంగా ఈ ఫెసిలిటీలు తక్కువుంటాయి. అందులో బెంగుళూరు టౌన్ లాంటి చోట్ల. రోడ్ల మీదనే పార్కింగ్ చేసుకుంటారు. ఈ రోడ్ల మీద పార్కింగ్‌కి డబ్బులు వసూలు చేయడానికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సిద్ధపడుతోంది. 40 గంటల పాటు పార్కింగ్ ఉంటే ఇదే సారీ గంటకి రూ. 40 కేటగిరీ సి రోడ్లలో. కేటగిరీ బి రోడ్లలో గంటకు రూ. 60 కేటగిరీ ఏ రోడ్లలో రూ. 80 ఇది టూ వీలర్‌కి అయితే గనక రూ. 20 20, 30, 40 ఆ ఏరియాలను బట్టి. ఓవరాల్‌గా చూసుకుంటే పార్కింగ్ ఛార్జెస్‌ని బెంగుళూరు ప్రజల దగ్గర నుంచి 1000 నుంచి రూ. 4000 చొప్పున వసూలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా వివిధ రోడ్లలో. ఇందులో మంత్లీ పార్కింగ్ పాస్ తీసుకుంటే గనక 50% డిస్కౌంట్ అంట. అంటే రోడ్లు అద్దెకిచ్చేస్తారనమాట ఇక పార్కింగ్‌కి. మామూలుగా తెలివైనోళ్ళైతే ఏం చేయాలా? ఏరియాల్లో ఎక్కడెక్కడైతే బాగా ఫ్లోటింగ్ పాపులేటెడ్ ఉంటదో ఆ ఏరియాల్లో పార్కింగ్ కాంప్లెక్స్‌లు కట్టాలి. ఇప్పుడు దుబాయ్ గానీ, సింగపూర్ గానీ అట్లాంటి చోట్ల ఏంటంటే కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్ళి పెట్టేసేస్తాం మనం. అక్కడ దానంతట అది పార్కింగ్‌లోకి వెళ్ళిపోతుంటది. అట్లాంటివి ఏమైనా కట్టి దానికి ఛార్జ్ వసూలు చేస్తున్నామంటే ఒక అర్థం ఉంది. కానీ మన ఇంటి బయట పెట్టుకుంటే కూడా వాడికి ఛార్జ్ కట్టాలట.